గూగుల్, మైక్రోసాఫ్ట్ అనేక రకాల పెద్ద పెద్ద ప్రపంచ దిగ్గజాల కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న వాళ్ళంతా కూడా భారత మాత ముందుకున్న విషయం మనం మర్చిపోకండి. వాళ్ళంతా చదివింది లండన్లో కాదు, వాళ్ళంతా చదివింది అమెరికాలో కాదు, వాళ్ళంతా చదివింది ఇక్కడి ఐఐటీలో చదివిన వాళ్ళు, ఇక్కడి విశ్వవిద్యాలయాలు చదివిన వాళ్ళు, ఇక్కడ ఎన్ఐటీలో చదివిన వాళ్ళు, ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ చదివిన బాబు వాళ్ళు ఇలా ప్రపంచంలో గొప్ప మేధా సంపన్నులున్న దేశమని బయటి వాళ్ళు కీర్తిస్తూ ఉంటే, ఇవాళ అమెరికాలో ఒక నూరి డాక్టర్ గారు, క్యాన్సర్ డాక్టర్ గారు, మా దత్తాత్రేయ నూరి గారు ప్రపంచంలోనే గొప్ప క్యాన్సర్ డాక్టర్గా ఉన్నటువంటి డాక్టర్ మా భారత జాతి బిడ్డ, మా దగ్గర చదువుకున్న బిడ్డ. మీకు తెలియదేమో, మా జిల్లా పరిషత్ స్కూళ్ళలో చదివిన, మా గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి వేలాది మంది విద్యార్థులు ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, శాస్త్రవేత్తలుగా, ఇవాళ మీరు చెప్తున్నటువంటి విశ్వవిద్యాలయంలో పనిచేసే వాళ్ళు కూడా మా భారత జాతి బిడ్డల విషయం మర్చిపోక బాబు. ఇవాళ ఇవన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఇవాళ రాహుల్ గాంధీ ఆయన పనంతా కూడా భారత జాతిని అవమానపరచడం. ఇవాళ జార్జ్ సోరోస్ ఎన్నోసార్లు వచ్చింది. ఏంటిది ఫౌండేషన్ చేసే పని? ఈ ఫౌండేషన్ చేసే పనంతా కూడా భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా, ఈ దేశ భద్రతకి, ఈ దేశ సార్వభౌమాధికారానికి, ఈ దేశంలో ఉన్న స్వేచ్ఛకి, ఈ దేశంలో ఉన్న అభివృద్ధికి వ్యతిరేకంగా ఎవరు ఉద్యమాలు చేసినా వారికి డబ్బులు ఇచ్చే సంస్థ జార్జ్ సోరోస్. ఇది భారత జాతిని విచ్ఛిన్నం కోసం చేస్తున్న కుట్ర సంస్థ. నువ్వు వారిని కలవడానికి పోతావు. నీ నాయకుడు రాహుల్ గాంధీ ఆయన కలవడానికి పోతాడు. నువ్వు ఇలా అమెరికాకు పోతే వాళ్ళని కలవడానికి పోతావు. ఇవాళ నువ్వు లండన్ పోయినావు, ఎవరిని కలుపుతామనుకున్నావు? ఎవరైనా